శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ మాణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావైలో 20వ పాశురం. போற்றியாருளுகானின் ஆதியாம் பாதமலர் போற்றியருளுகானின் நந்தம் ஆம் செந்தளிர்கள் போற்றி எல்லாவோயோர்க்கும் தோற்றம் ஆம் பொன் பாதம் போற்றி எல்லாவோயோர்க்கும் மோகம் ஆம் பூம் கடல்கள் போற்றி எல்லாவோயோர்க்கும் ஈருகாம் இல்லை அடிகள் போற்றி மால் நானமுகனுன் காணாத புண்டரீகம் போற்றியாம் உய்யா அட்கொண்டருளம் பொன்மலர்கள் போற்றியாம் மார்கழி நீராடோல்வோம் ఎంబావాయ్. స్వామి, అన్నింటికీ ఆదిగా ఉన్న నీ పాదపద్మములకు జయము 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 జయము. స్వామి, నీ అనుగ్రహాన్ని నా పైన కురిపించు. అందంగా ఉన్న ఎర్రని లేత పుష్పదళాల వంటి నీ పాదపద్మములకు జయము జయము. స్వామి, నీ అనుగ్రహాన్ని వర్షించు. అన్ని జీవరాశులకు సమస్త ప్రాణులకు ఉత్పత్తి స్థానంగా ఉన్న నీ బంగారు పాదములకు జయము జయము. అన్ని జీవరాశులకు ఆనందాన్ని ఇచ్చే స్థానమైన నీ పాద పద్మములకు జయము జయము. కేవలం సృష్టి మాత్రము ఆనందం మాత్రమే కాక అన్ని జీవరాశులను చివరకు నీలో చేర్చుకొని లయం చేసుకునే స్థానమైన నీ పాదాల జుంటకు జయము జయము. స్వామి, మేమంతా కూడా విముక్తి పొందేలాగా మమ్మల్ని అనుగ్రహించి ఏలే నీ పాదకమలములకు మరల మరల జయము 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 జయము. మేము మార్గశిర స్నానం చేయడానికి అనుగ్రహించిన నీకు జయము 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 స్వామి అని అంటున్నారు మాణిక్యవాచకుల వారు ఈ తిరువెంబావైలోని 20వ పాశురంలో. పాదపద్మాల మీద మనస్సు నిలపగలిగే స్థితి రావాలి అనంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. భగవంతుడి విభూతులు మనకు తెలిసి ఉండాలి. వాటిని గ్రహించగలిగే నేర్పు రావాలి. అర్థం చేసుకొని వాటిని మనసారా ఆనందించగలిగే నేర్పు రావాలి. ఆ తర్వాత మనల్ని ఉపకరణంగా చేసుకొని భగవంతుడు మన ద్వారా లోకానికి ఏం అందించాలనుకుంటున్నాడు అనేది కూడా తెలిస్తే అప్పుడు మన జీవితం సార్థకమవుతుంది. ఇవన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే కొద్దీ ఆ స్వామి అనుగ్రహమే మనకు అన్ని శ్రేయస్సులు చేకూరుస్తుంది అన్న విషయం అర్థమైన తర్వాత మనస్సు ఆయన పాదపద్మాలపైన నిలపడం నిజంగా తేలికవుతుంది. అందుకే ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందడం కోసం మరల కలియుగంలో మనస్సు నిలపడం తేలిక కానే కాదు. అందుకే మరల భక్తులైన వారు, మనకంటే ముందు తరాల్లో ధరించిన వాళ్ళు ఆ స్వామి గురించి ఏమని చెప్పారు అనేది పదే పదే తలుచుకోవడం ద్వారా వారు అలా స్వామి గురించి చెప్పి స్వామిని సేవించి వాళ్ళు పొందిందేంటి అనేది తెలుసుకోవడం ద్వారా, ఎందుకు అంటే కలియుగంలో లాభం లేకుండా ఏ పని ఎవ్వరూ చేయరు. అది ఒక కుక్క పిల్లకి అన్నం పెట్టడం కావచ్చు, ఒక రోగికి సేవం చేయడం కావచ్చు, నిస్వార్థంగా చేస్తున్నారు అంటారు. నిస్వార్థం అనేది ఎక్కడా ఉండదు. దానికి అన్నం పెట్టి అది తింటే నాకు సంతోషం, నా సంతోషం కోసం దానికి పెడుతున్నాను. పెట్టకపోతే మనసు ఎదురు తిరుగుతూ ఉంటుంది, నువ్వే తిన్నావు దానికి పెట్టలేదు అని. అలాగే ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకోకపోతే మనసు పీకి పాకం పెడుతుంది. నేను చేయలేదు, నువ్వు చేయలేదు, చూస్తూ కూర్చున్నావు అని చెప్పి పదే పీక్కు తింటుంది. దాని నుంచి తప్పించుకొని హాయిగా ఉండడం కోసం చేస్తాం. వాళ్ళకి సాయం చేసి వాళ్ళ ముఖంలో కనిపించే చిరునవ్వు చూసి మనం పొంగిపోతాం. మొత్తం మీద ఏదో ఒక లాభం లేకుండా ఎవ్వరం ఏం చెయ్యము.
కానీ నా లాభం మరొకరికి నష్టం కాకుండా, నా మనసు సంతోషపడేది నిజంగా మంచి విషయానికి అయ్యేలాగా చేస్తే, ఆ చేసే శక్తి ఉన్న పాదాలను పట్టుకునే మనసు నాకు వచ్చింది అంటే అది నా అదృష్టం. అందుకే స్వామి విభూతుల్ని పదే పదే తలుచుకొని అదే స్థాయిలో తరించిన మహానుభావుల రచనలను మనం పదే పదే తలుచుకోవడం ద్వారా కూడా మనకు మానసికంగా ఎంతో సంతోషాన్ని కలుగుతుంది. అందుకే మహాభారతంలో కిరాతార్జునీయంలో అర్జునుడు పరమశివుని ద్వారా దివ్యాస్త్రాలు పొందడానికి ముందుగా పఠించిన దండకం నన్నయ్య భట్ట విరచితమైన ఈశ్వర దండకం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీ దైవ తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియా కారణం బంధు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిఘ్న భావింతురీసాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికార ప్రభావా భవానీపతి నీవు లోకత్రయీ వర్తనంబుల్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులంజేసి గావించి సంసార చక్ర క్రియాయంత్రవాహుండవైతాదివాదేవా మహాదేవ నిత్యంబునత్యంత యోగస్థితిన్ నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జిత క్రోధ రాగాది దోషు కయతీంద్రుల్ యథాత్మల్ భవత్పాద పంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్య సేవా సేవ్యా భవా భర్గ భట్టారక భార్గవాగస్త్య కుత్సాది నానాముని స్తోత్ర దత్తావధానాల లాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబునన్ సిద్ధ సాధ్యోరగేంద్రాసురాన్ సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకునభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవా నమస్తే 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 నమః. నిస్సార సంసార మాయాంధకారుల్ జిత క్రోధ రాగాది దోషు కయతీంద్రుల్ యథాత్మల్ భవత్పాద పంకేరుహ ధ్యాన. నీ పాద పద్మాలను ధ్యానిస్తూ నిస్సారమైన సంసారాన్ని దాటిన యతీంద్రులు వారి దోవలో నడిచే శక్తిని నాకు ప్రసాదించమని వేడుకుంటూ ధన్యాస్మి. స్వస్తి.